హాయ్. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో 5,000 కోట్లతో గాంధీ గారి విగ్రహం వివాదం అనేది చాలా విమర్శలు ఎదుర్కొంటుంది కాంగ్రెస్ పార్టీ. దాని గురించి మీరు ఏం చెబుతారు? అంటే విగ్రహాల కోసం నేను గతంలో కూడా చెప్పాను. విగ్రహం అనేది ఇప్పుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం ఉంది, ఛత్రపతి శివాజీ గారి విగ్రహం ఉంది, అంబేద్కర్ విగ్రహం ఉంది, గాంధీ గారి విగ్రహం ఉంది, ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉన్నాయి, మనకి వైఎస్ రాజశేఖర గారి విగ్రహం ఉన్నాయి. ఇవన్నీ కూడా చిన్న చిన్న స్థాయి, అంటే వాళ్ళ యొక్క స్ఫూర్తి లేకపోతే పబ్లిక్లో వాళ్ళకు కూడా నమ్మకాలు, ఇవన్నీ బేస్ మీద వాళ్ళ స్ఫూర్తి పోకూడదనే ఉద్దేశంతో విగ్రహాలు పెడతారు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం ఇక్కడ మన కూకట్పల్లిలో ఉంది, మనం ప్రతి ఒక్క వెళ్తాం, ఆ స్ఫూర్తిని మనం తీసుకుంటాం. గాంధీ గారు కూడా విగ్రహం పెట్టాలి, నేను కాదంటలేదు. అంటే కానీ 5,000 కోట్లు పెట్టడం అనేది ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రధాన అంశం ఏంటంటే నిరుద్యోగ భృతి రాలేదు. ఏపీలో కూడా నిరుద్యోగ భృతి లేదు. 5,000 కోట్లు పెడితే నిరుద్యోగ భృతి వస్తుంది. నిరుద్యోగ భృతికి 5,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఏపీలో 5,400 కోట్లు, తెలంగాణలో ఇంకొక 5,200 కోట్లు ఎంత అవుతుంది. సో ఆ డబ్బుని దీనికి కోసం పెట్టుంటే బాగుండేది. అంటే తెలంగాణలో నిరుద్యోగులు లేరు సార్, నిరుద్యోగ ఉద్యమం అనేదే లేదు. ఒకప్పుడు ఆ ఉద్యమంతోనే తెలంగాణ వచ్చింది. నిరుద్యోగులు ఏడుండారని రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ ప్రశ్నిస్తున్నారు. దేనికి కేటాయించాల్సింది దానికి కేటాయించుతున్నామని కళాఖండగా చెబుతున్నారు. దాని గురించి మీరేమంటారు? మీరు ఎస్ఆర్ నగర్ కానీ దిల్సుఖ్ నగర్ కానీ ఆ ప్రాంతాలు వెళ్ళి ఇప్పుడు ఏదైతే నిరుద్యోగులు లేరని మీరు ఇప్పుడు ఇలా అరుస్తున్నారో ఇదే అంశం వెళ్ళి మీరు అక్కడ అరండి, నిరుద్యోగులు లేరని. వాళ్ళు ఎంత ఘోరమైన పరిస్థితులు ఉంటాయంటే మీరు చెప్పిన ఏరియాలన్నీ ఆంధ్ర వాళ్ళు వచ్చి కోచింగ్ తీసుకుంటున్నారు తప్ప తెలంగాణ వాళ్ళు లేరని కళాఖండగా చెబుతున్నారు. మీరు మళ్ళీ తెలంగాణ ఆంధ్ర అనకండి. రాష్ట్ర విభజన పూర్తయి 12 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఆంధ్ర ఇప్పుడు ఏపీకి నష్టం అంటే ఆల్రెడీ ఆర్థిక లోటు ఉంది. అమరావతి రాజధానికి డబ్బులు కావాలి, కేంద్రం సహకరించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు తీసుకెళ్లి 6,000 కోట్లు అమరావతికి కేటాయించారు, 6,000 కోట్లు పోలవరంకి పెట్టారు. మేము కాదనట్లేదు, కానీ నిరుద్యోగులకు ఒక 5,000 కోట్లు బడ్జెట్లో కేటాయించుంటే వాళ్ళకి 3,000 రూపాయలు వృద్ధి వచ్చేది కదా. వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ లేదా చదువుకోవడానికి కానీ జాబ్ 2 years పడుతుంది, 3 years పడుతుంది. ఆ కనీసం వాళ్ళ హాస్టల్ స్పెషాలిటీస్ కానీ ఫుడ్ మన బుక్స్ కానీ ఇవన్నీ కేటాయిస్తారు కదా. ఇక్కడ గాంధీ గారి విగ్రహం పెట్టడం ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ గారు పటేల్ పెట్టారు పెద్ద విగ్రహం. ఎందుకంటే మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పటేల్ గారు వెనుకబడ్డారు అంటే ఆయన చేసిన ఐక్యతకి యూనిటీకి ఆయన రావాల్సిన పేరు రాలేదన్న ఉద్దేశంతో బీజేపీ పార్టీ ఆ అంశాన్ని తీసుకొని పెద్దగా పెట్టారు. ఇప్పుడు గాంధీ గారికి రావాల్సిన పేరు అయితే ఉంది, పటేల్ గారికి రాలేదు. సర్దార్ వల్లభాయ్ గారి పటేల్ రాలేదు కాబట్టి బీజేపీ పార్టీ వాటిని గుర్తించి పెద్దగా పెట్టారు. సో దానికోసం కేటాయించారు. సో అంబేద్కర్ విగ్రహం కూడా పెట్టారు, దాన్ని ఎవరు పెద్దగా విమర్శించలేదు. ఇక్కడ ఆ ప్రధాన అంశం ఏంటంటే కొంచెం ఒక 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టి ఒక స్థాయిలో పెట్టచ్చు, కానీ 5,000 కోట్లు అంటే అది కరెక్ట్ కాదు. అది సో ఎందుకంటే కొంతమంది భూములు పోతున్నాయి అంటున్నారు, ఇల్లులు కూడా తీసేస్తున్నారు. అదే నేను అంటున్నాను. ఏ చేసినా సరే ఒక సిస్టమేటిక్ చేయాలి. ఒకరిని తోసేసి ఒకరిని నెట్టేసి చేసే ఏ ప్రక్రియ కూడా రాజకీయ వ్యవస్థలో పబ్లిక్ దాన్ని ఇష్టపడరు. రేపొద్దున జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇప్పుడు హైడ్రా అంశం తెర మీదకి వచ్చింది. రేపు చెప్పడం మర్చిపోయాను, ఫ్లోలో చెప్తాను. ఏపీలో కూడా హైడ్రా తీసుకొస్తానన్నారు. మేము చాలా ఆర్టికల్స్ రాసాం దాని మీద. సో హైడ్రా అనేది ప్రభుత్వ భూమిని కాపాడడం కోసం హైడ్రా అనేది ఆ కమిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. కానీ ఇక్కడ ఎక్కువ ఏం జరుగుతుంది, చిన్న చిన్న ఇల్లులన్నీ కూలిపోతున్నాయి. ఆ అంశం మీద పబ్లిక్ బలంగా వెళ్ళింది. కాబట్టి ఒక సంస్థ యొక్క ఉద్దేశం కూడా పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కొత్తలో తిట్టిన వాళ్ళు ఇప్పుడు మెచ్చుకుంటున్నారు కదా, మరి అదంత మటుకు కరెక్ట్ అంటారు? అందరూ మెచ్చుకోవాలి. రాజకీయ వ్యవస్థలో అందరూ మెచ్చుకోవాలి, మెజారిటీ పీపుల్ మెచ్చుకోవాలి. ఇప్పుడు విశాఖపట్నంలో కూడా ఫుడ్ మొత్తం తొలగించారు, ఫుడ్ కోర్ట్స్ అన్ని తొలగించారు. మేము కూడా చాలా గట్టిగా అడిగాం. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ కాలనీస్ వాళ్ళందరూ కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. ఫుడ్లు తీసేశారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, మాకు వాకింగ్కి వెళ్ళడానికి చాలా ఉపయోగం ఉందని సీనియర్ సిటిజన్ అంటే ఏజ్ దాటిన వాళ్ళు అందరూ అంటారు, కాదంటలేదు. కానీ వీళ్ళని తొలగించవద్దని మేము అనట్లేదు, వీళ్ళకి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి తొలగించాలని అంటున్నాం. అంటే అంత ఉద్దేశం అలాంటి ఉద్దేశాలు ఉండాలి రాజకీయ వ్యవస్థలో, పరిపాలన వ్యవస్థలో. అంత డెప్త్ ఉద్దేశాలు ఉంటే ఎవరికి నష్టం కలిగేలాగా ఉండదు. కానీ అక్కడ సముద్రం కలర్ కూడా మారిపోయింది, సముద్రంలో దిగాలనే ఆశ కూడా మొదలయ్యింది. మరి అది మంచిదే కదా అనే ఫీలింగ్ వస్తుంది. దాని గురించి ఎక్కడ సముద్రం దిగాలి? ఇప్పుడు హైడ్రా ఉంది కదా సార్, హైడ్రా వల్ల వైజాగ్ లో మొత్తం లేపేశారు. ఇంతకుముందు చెత్త ఉండేది, అక్కడికి వెళ్తే ఇప్పుడు ఆ చెత్త కనపడతలా, నీళ్ళు అనేవి బాగుంటాయి అని విమర్శలు కూడా వస్తున్నాయి. మరి దాని గురించి బాగుంది. నేను నీళ్ళ కోసం అనట్లేదు, రోడ్డు వెళ్ళడానికి వీళ్ళకి విశాలం కావాలి. అక్కడ అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, దాన్ని మనం కాదనట్లేదు. కానీ వీళ్ళకి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి. ఫుడ్ సేఫ్టీ, స్ట్రీట్ కోసం చట్టాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి ఎమ్మెల్యేలకి తెలియకపోతే నేనేం చేయలేను. ఈ స్ట్రీట్ ఫుడ్ రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళకి పార్లమెంట్ ముందు కానీ ఈరోజు హైదరాబాద్ అసెంబ్లీ ముందు కానీ బండ్లు పెట్టుకుని అమ్ముకున్న వాళ్ళు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు, అంటే మన భారతదేశంలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఈ స్ట్రీట్ ఫుడ్స్ చాలా కీలకం.
అంటే వీళ్ళు పెద్ద రెస్టారెంట్లు పెట్టుకోలేరు, అంత ఇన్వెస్ట్ చేసే డబ్బులు వీళ్ళకి ఉండవు కాబట్టి రోడ్డు మీద పెట్టుకోవడం కోసం చట్టాలు ఉన్నాయి వాళ్ళ కోసం, వాళ్ళకి రైట్స్ కూడా ఉన్నాయి. మీకు తెలుసో తెలీదు, అమాంతంగా వెంటనే తీసేసే రైట్స్ గవర్నమెంట్ కూడా లేదు. వీళ్ళకి నెక్స్ట్ వాళ్ళకి ప్లేస్మెంట్ ఇవ్వాలి. వాళ్ళు ఉగ్రవాదులు కాదు, టెర్రరిస్టులు కాదు, వాళ్ళు బతుకు తెరువు కోసం రోడ్డు మీద పెట్టుకుని అమ్ముకున్నారు. మీకు ప్రభుత్వానికి కానీ లేకపోతే రోడ్డుకి కానీ మీకు ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళు ఇంకో ప్లేస్, సేఫ్ ప్లేస్ తీసుకెళ్ళి మీరు మిగతా ప్రొసీజర్ చేయండి. రాత్రి వచ్చి తీసేయండి అని అంటే కాదు, అది కరెక్ట్ విధానం కాదు. రాజకీయ వ్యవస్థలో మళ్ళీ మీకు పరీక్ష వస్తుంది కదా, వీళ్ళందరూ అగ్నిస్ట్గా మీకు ఓట్లు వేస్తారు లేదా, వీళ్ళందరూ ఒక ఉద్యమంగా వస్తే ఆ ప్రభుత్వానికి ఎంత ఇరకాటం అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఓకే సార్, ఈ గాంధీ గారి విషయం అనేది రేవంత్ రెడ్డి గారు ఎదుర్కోగలరా, ఎదుర్కోలేరా? ఎదుర్కొంటారు కానీ నార్మల్ వ్యక్తుల ద్వారా ఎదుర్కొంటారు కానీ మేధావుల ద్వారా మాత్రం రేవంత్ రెడ్డి గారు ఎదుర్కోలేరు. ఎందుకంటే అది చాలా డెప్త్ అంశం కాబట్టి కొంతమంది మేధావులు గట్టిగా ప్రశ్నించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.